చెప్తాడు. నాకు డ్రోన్ వచ్చి షూటింగ్ లో తగిలింది, ఇక్కడ కట్ అయిపోయింది. షూటింగ్ అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే, అది ఇంకొక 2-3 hours షూటింగ్ ఉండింది. మేము ఒక 9,000 ఎకరాల ఫామ్ ని రెంట్ కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి. ఒక 3 నెలలకు 6 నెలలకు 4 నెలలకు ఎంతో తీసుకున్నారు. నాన్నగారేమో ఆ ఫామ్ లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్ కి తీసుకుని అక్కడే ఉన్నారు ఆయన. మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన ఎందుకు దాటే వెళ్ళాలి. సరే కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతుంది. అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళు వచ్చి గో టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ స్టిచెస్ చేయాలి అది ఇది. సో అక్కడ చేసే లొకేషన్ లో ఫస్ట్ బాగా కోపం వచ్చింది, నాకే కోపం వచ్చింది. ఎందుకంటే లేడీ యూ థింక్ యూఆర్, నువ్వు పెద్ద స్టంట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటావు, నువ్వు స్టంట్ మ్యాన్ అనుకుంటావు, నువ్వు ఇది చూసుకోలేదా నువ్వు? ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మై ఓన్ మిస్టేక్. కెమెరామెన్ ఒక పక్క ఏడుస్తున్నాడు, అందరూ నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది అన్న. తల్లి ఏమైంది అన్న, ఏం కాలేదన్న, ఏం కాలేదు. ఎందుకంటే 30 seconds ఐ వాజ్ షౌటింగ్ ఆన్ యాంగర్. నా పైన నాకు కోపం వచ్చి ఎవరిని దగ్గర రానివ్వలా. అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్, రాలేదు. అరే డ్రోన్ కి ఏమైనా అయింది, వెళ్ళి చూడండి రాలేడు. అది తగిలి పడిపోయింది అక్కడ. ఈ కెమెరామెన్ పరిగెత్తుకొచ్చారు, అందరూ వచ్చారు. ఇట్ వాస్ బ్లీడింగ్. అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ జూనియర్స్ ఏడవడం మొదలెట్టారు. ఐ వాజంట్ లుకింగ్ అట్ ఇట్ బికాస్ ఐ న్యూ బాగా డీప్ గా కట్ అయింది. ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ టోల్డ్ ఎవ్రీబడీ, నేను శరత్ అన్నాను, అంకుల్ నథింగ్ హ్యాపెండ్ అంకుల్, ఐ జస్ట్ గో టు ద హాస్పిటల్ అది ఇదని. వెనక్కి తిరిగి మళ్ళీ ఎందుకో అందరికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి నాన్నగారికి చెప్పకండి. డు నాట్ టెల్ మై ఫాదర్, ఓకే? ఆయన కంగారు పడతాడు, వద్దు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అనేసారు. ఓకే అని చెప్పేసి కార్యక్రమం నా ఎందుకు వచ్చిన కూడా అని నాకు లక్కీగా ఎందుకు కనిపించదంటే టాటూ వేసుకున్నాం ఫుల్ గా. అది ఇక్కడ దాకా టాటూ ఉండేది కాబట్టి అది కవర్ అయి ఉంది. ఇంకొక హీరో ఎవరు కూడా ఇంకెవరైనా ఆ సిచ్యువేషన్ లో డ్రోన్ ఇంత బ్లేడ్స్ అండి, ఇంత లవ్ బ్లేడ్ ఇంత లవ్ బ్లేడ్ అనమాట, చాలా పెద్దది. ఎంత ఉంటుంది డ్రోన్, అలా పెద్ద షాట్, అలా టర్న్ తిరిగి వచ్చి జస్ట్ ఆ ఎండ్ లో ఇట్లా వెళ్ళిపోయి ఇలా పక్క నుంచి వెళ్ళాలి. అతను కొంచెం రాంగ్ గా అతను ఆపరేట్ చేశాడు. జస్ట్ ఇక్కడ కట్ అయింది సార్, మాకు కూడా తెలియదు. ఎందుకంటే దాని లాంగ్ లో ఉంటాం ఆర్టిస్టులు అందరూ. దాదాపు ఒక 30 ఎకరాల ఓపెన్ మైదానం అది. తగిలింది డ్రోన్ కింద పడిపోయింది. పెద్ద నడిచేశాడు, మాకు అర్థం కాలేదు అసలు. మాకు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. చూస్తే బ్లడ్ ఎలా కారుతా ఉంది, అలా తిరుగుతున్నాడు, ఇలా మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతున్నాడు. ఇలాగ ఏంటి అనేది డ్రోన్ కింద పడుకుంటే ఎవరు తగిలింది కదా అని మొత్తం అందరికి మొత్తం యూనిట్ మొత్తం స్టన్ అయిపోయింది చూస్తున్నాం. కానీ ఇంత లోతు దిగిపోయిందండి ఇక్కడ. అయినా కూడా 10 minutes లో మొత్తం అలా ఫస్ట్ ఎయిడ్ చేసుకుని రెడీ షార్ట్ రెడీ అన్నాడు తను. అంత అంటే ఇది నేను ఇంతమంది చెప్తున్నానంటే ఓపెన్ గా పెట్టిన ఎఫర్ట్, ఈ సినిమా పెట్టిన ఎఫర్ట్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. నేను కథ కంప్లీట్ చేస్తాను. అయిపోయింది, అందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిపోమన్నారు, సేఫ్టీ ఆఫీసర్ వెళ్ళారు, అది ఇది. నాన్నగారి ఎందుకో డౌట్ వచ్చి వెళ్ళేటప్పుడు కార్ మాత్రం నాన్నగారి ఇంటి దగ్గర ఆపండి అన్న. ఆపి లోపలికి వెళ్ళి, నాన్న నాకు ఒక 2 hours ముందే ప్యాకప్ అయిపోయింది, నేను రూమ్కి వెళ్తాను, నాకు ఇంకేదో రేపటి రిహర్సల్స్ చేసుకోవాలి, అది కాసేపు కూర్చొని వెళ్ళరా, ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోతున్నాను? లేదు నేను వెళ్ళొస్తాను. కార్ ఎక్కి నేను వచ్చేసా. హాస్పిటల్కి వెళ్ళాం, పోలీస్ కేసు అది ఇది అన్నారు. సరే ఎందుకు వచ్చింది ఇది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకున్నాం, స్టిచెస్ వేసేసుకున్నారు, అంత అయింది, క్లీన్ చేసుకుని కూర్చోన్నా. యూనిట్ లో అందరూ కొంచెం కంగారు పడున్నారు, కెమెరామెన్ బాగా డల్ అయిపోయినాడు. సో జస్ట్ టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ నేనేం చేశాను, బ్యాండేజ్ చేసుకుని స్టిచెస్ వేసేసుకుని దట్స్ ఇట్ అనేసి భోజనానికి ఐఎమ్ ఆల్ పర్ఫెక్ట్లీ ఫైన్, అందరం భోజనానికి వెళ్దాం, రేపు మార్నింగ్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు షూటింగ్ at 7 o'clock అని చెప్పి మేము ఒక 15-20 మందిని తీసుకెళ్లి ఫుడ్ తినేసిన తర్వాత, నా పక్కన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, వాడికి ఫోన్ రాత్రి 10 అయింది. ఆ టైంకి నాన్నగారు చేయరు. ఏ అంకుల్ రా అన్నాడు. నాకు ఇదేదో తేడాగా ఉందని ఫోన్ తీసి, నానా మీరందరూ అంతా పెద్దోళ్ళు అయిపోయారా మీరందరూ అన్నాడు. నేను ఏమైంది నాన్న, ఎలా ఉంది చెయ్యి అన్నాడు. నేను చెయ్యి బాగానే ఉందన్న, ఏం తగలన్నా, చిన్నవి నాన్న, రేపు మార్నింగ్ నీ లొకేషన్కి వస్తాను, మీరు చూడండి నాన్న, ఏం లేదు నాన్న.
ఇంకా ఆయన నన్ను తిట్టకుండా ఆయన కొంచెం అలిగి ఫోన్ కట్ చేశాడు. ఇంకా నాకు ఎవరు చెప్పారు, నాకు తెలియాలి ఎవరు చెప్పారు, అసలు నాన్నకి ఎవరు చెప్పారు అది ఇదని. అంటే 8 దాకా రఘువన్ ఓపిక పెట్టాడు. 8 తర్వాత జనం అన్న ఎవరికి లెక్క చేయడు అని అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి. అన్న 9:30కి 9:40కి నాన్నకు ఫోన్ చేసి, అంకుల్ విష్ణుకి ఏం కాదా, బాగున్నాడు అంకుల్ అన్నాడు. విష్ణుకి ఏం కాదా, ఏది చెప్పు అన్నాడు. అంకుల్ ఇలా జరిగింది అంకుల్ అని ఏడ్చేశాడు అన్న. ఇంకంతే. మరుసటి రోజు 7 గంటలకి హ్యాడ్ టు గో, లేకపోతే అక్కడ 600 మంది వెయిటింగ్ అంతా ఉండింది. వెళ్ళి మేకప్ వేసుకుని 7 గంటా వెళ్ళే లోపల నాన్నగారు అక్కడ నిలబడి ఆల్రెడీ యూనిట్ అందరు క్లాస్ పిగుతూ ఉన్నాడు. లేదన్నా అంతా ఓకేనా, అంతా అయిందని. సో ఆ ఘనత రఘు అందే. భయం, చాలా భయం, ఎక్కిచ్చేస్తాడు. అంటే నా డౌట్ ఏంటంటే ఇంకెవరైనా చెప్పేస్తుంటారేమో డౌట్ నాకు ఫస్ట్. అది కాదు కానీ నాకెందుకు మనసు సరిగా లేదు, చాలా ఫీల్ అవుతున్నాను నేను. అదే మూడ్లో ఉండిపోయాను. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇక మామూలుగా జస్ట్ ఊరికే క్యాజువల్గా చేశాను. అంకుల్కి చేద్దామని చేస్తే ఏరా అన్నారు. 9:30కి కానీ ఇల్లుకి పడుకుంటారు కదా. ఎరా ఇలా జరిగితే నాకెందుకు నువ్వు చెప్పలేదు అని అంటారేమో ఒకవేళ పొద్దున్నే అని కాదు, కానీ నాకెందుకు ఆ మనసులో కొట్టేస్తుంది 3 అవర్స్ నుంచి. చెప్పేశాను అంకుల్కి ఏమని, ఏం జరగలేదు అంకుల్, మీరు హ్యాపీ పడుకోండి, నో ఇష్యూ అట్ ఆల్. పొద్దున్న షూటింగ్ కూడా వచ్చేస్తున్నాడని. ఎవరికి ఏమైందని అడిగి, ఇదేంటి మా బాబు మొత్తం టోటల్గా మొత్తం రివర్స్ వచ్చేసేది ఉంది అనుకొని, అదే ఏం లేదంటే జస్ట్ ఊరికే జస్ట్ గీసుకుంది అంతే అని. నిజం చెప్పరాదు చెప్పేశాను మొత్తం క్లియర్గా. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏంటి అనేది లేదు, సబ్సైడ్ చేశారు అంకుల్.